మరికొద్ది రోజుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దానికి సంబంధించి పూర్తిస్థాయి కసరత్తు చేస్తున్నారని చెప్పాలి. ఇటు మంత్రివర్గంలో ఎవరిని తీసుకోవాలి, ఎవరెవరికి ప్రాధాన్యత కల్పించాలన్న ఆలోచనలో సీనియర్తో చర్చలు చెప్తున్నారని సమాచారం తెలుస్తుంది. మరోపక్క మనం చూసినట్టయితే ఆయన గతంలో పార్టీ కోసం కష్టపడ్డ నేతలకు, రెండుసార్లుగా ఎమ్మెల్యే అయిన నేతలకు మంత్రివర్గంలో తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పాలి. జిల్లాల వరకు తీసుకున్నట్టయితే ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ ఒకే ఒక స్థానాన్ని గెలుచుకుంది. ఆ స్థానం నుంచి గెలుచుకున్న జలగం వెంగళరావుకు దాదాపుగా అవకాశం ఇవ్వాలన్న ఆలోచనలో టీఆర్ఎస్ నేత ఉన్నట్టు సమాచారం. మరోపక్క వరంగల్ జిల్లా తీసుకున్నట్టయితే వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ ఎక్కువ స్థానాలను గెలుచుకుంది. ఎక్కువ స్థానాల నుంచి అక్కడ గెలుచుకున్న ఇద్దరికి మాత్రం ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. ఇది ఎస్టీ సామాజిక వర్గం నుంచి తీసుకున్నట్టయితే రాజయ్యకు అవకాశం ఇవ్వాలన్న ఆలోచనలో టీఆర్ఎస్ అధినేత ఉన్నట్టు సమాచారం. ఎస్టీ సామాజిక వర్గం నుంచి ములుగు నుంచి ఎన్నికైన చందులాల్కి దాదాపుగా మంత్రివర్గంలో తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే గతంలో మాజీ మంత్రిగా ఉన్నారు. ఆయనకు పరిపాలన అనుభవం ఉంది. పరిపాలన అనుభవం ఉన్న తీసుకున్న ఎమ్మెల్యేని తీసుకుంటే పరిపాలన ఎక్కువగా అందించవచ్చన్న ఆలోచనలో టీఆర్ఎస్ అధినేత సమాచారం. మరొక కరీంనగర్ జిల్లా తీసుకున్నట్టయితే కరీంనగర్ జిల్లాలో కేటీఆర్కి కావచ్చు, ఇటు ఈటల రాజేందర్కి ఇప్పటికే దాదాపుగా ఈ ఆర్థిక శాఖను అప్పగించాలన్న ఆలోచనలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉన్నట్టు సమాచారం. మన నిజామాబాద్ జిల్లా తీసుకుంటే నిజామాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ ఎక్కువ స్థానాలు గెలుచుకుంది. ఆ జిల్లాకు సంబంధించి ఒకరికా లేదా ఇద్దరికి అవకాశాలు కల్పించే అవకాశాలు మాత్రం ఎక్కువగా చెప్పాలి. మరోపక్క ఆదిలాబాద్ జిల్లాలో తీసుకున్నట్టయితే ఆదిలాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డికి ఆయనకు దాదాపుగా స్పీకర్ పదవి ఇవ్వాలన్న ఆలోచనలో టీఆర్ఎస్ అధినేత ఉన్నట్టు సమాచారం. మరోపక్క మెదక్ని తీసుకున్నట్టయితే మెదక్లో టీఆర్ఎస్ పార్టీకి హరీష్ రావుకి దాదాపుగా హోంశాఖ ఇవ్వాలా లేకపోతే పవర్ ఇవ్వాలన్న ఆలోచనలు కూడా ఆయన కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఈ జిల్లా నుండి మెదక్ నుంచి ఇద్దరికి అవకాశాలు ఇచ్చే ఉండే ఎక్కువ అని చెప్పాలి. హైదరాబాద్ నగరం తీసుకుంటే హైదరాబాద్ నగరంలో టీ పద్మారావుకి దాదాపుగా బెర్త్ ఖరారైంది. ఆయనకు పార్టీ స్థాపన నుంచి ఆయన ఉన్నారు, పార్టీ కోసం కృషి చేస్తున్నారు. ఆయనకు మాత్రం దాదాపుగా మంత్రివర్గంలో తీసుకుంటే ఒక నగరంలో మంచి పట్టు ఉంటుంది, నగరంలో ఒకరికి అవకాశం ఇచ్చిందన్న వాదన ప్రజలు పోతున్న ఆలోచన ఉన్నట్టు ఆయన సమాచారం. మరోపక్క నల్గొండ తీసుకున్నట్టయితే నల్గొండలో మాత్రం టీఆర్ఎస్ పార్టీ ఆయన కొంత సుముఖత చూపిస్తున్నట్టు ఎవరికి అవకాశాలు తక్కువగా అని చెప్పాలి. ఎందుకంటే అక్కడ ఎన్నికైన ఎమ్మెల్యేలను కూడా అందరూ కొత్తగా ఎన్నికయ్యారు. కొత్తగా ఉన్న వారికి అవకాశాలు ఇవ్వద్దన్న ఆలోచనలు ఆయన ముందు నుండి భావిస్తున్నారు. మరోపక్క మహబూబ్నగర్ తీసుకున్నట్టయితే మహబూబ్నగర్లో తీసుకున్నట్టు జూపల్లికి దాదాపుగా మంత్రివర్గంలో తీసుకోవాలన్నట్టు ఆలోచనలో ఉన్నట్టు టీఆర్ఎస్ అధినేత తెలుస్తుంది. మొత్తం ఓవరాల్గా తీసుకున్నట్టయితే ప్రతి జిల్లాని ప్రాధాన్యత ఇవ్వాలన్నట్టు టీఆర్ఎస్ అధినేత భావిస్తున్నారు. ఎవరికి కూడా ప్రతి సామాజిక వర్గానికి న్యాయం చేయాలి, ఎవరు కూడా తనకు ఎదురు ఉండకుండా మైనార్టీ విషయంకి వస్తే మైనార్టీలకు డిప్యూటీ సీఎం ఇస్తామని గతంలో ఆయన ప్రకటించారు. దానికి సంబంధించి ఇప్పటికే ఇటు ఎంఐఎంతో కూడా ఆయన చర్చలు చెప్తున్నారు. ఎంఐఎం పార్టీ మద్దతు ఉంటే రాబోయే ఎన్నికల్లో ఇప్పుడు తొలి ప్రభుత్వంలో టీఆర్ఎస్ పార్టీకి ఒక ఎన్నికలు ఎదురు కాబోతున్నాయి. అవి గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి వాటికి ఎంఐఎం పార్టీతో ఉంటే మంచి ఫలితాలు వస్తాయనే ఆలోచనలు కూడా ఉన్న సమాచారం. మరోపక్క ఆయన వాళ్ళ చర్చలు కూడా జరిపారు. ఆ పార్టీ కనుక మద్దతు ఇస్తే ఆ పార్టీలో కూడా మంత్రివర్గం తీసుకొని ఒకరికి అవకాశాలు ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఓవరాల్గా మనం తెలంగాణలో చూసినట్టయితే అన్ని ప్రాంతాలకి అందరికీ అవకాశం ఇవ్వాలన్న ఆలోచనలో టీఆర్ఎస్ అధినేత ఉన్నట్టు సమాచారం. మొత్తం మరోపక్క ఆయన సీఎం పేసీకి సంబంధించి సీఎం పేసీలో తెలంగాణ కోసం గతంలో ఉన్న ఐపీఎస్ అధికారులకు అనుకూలంగా ఉన్న వారిని మాత్రం తొలి తెలంగాణ రాష్ట్రంలో రప్పించాలన్నట్టు టీఆర్ఎస్ అధినేత నిన్ననే గవర్నర్ని కలిశారు. వారికి తమ సొంత రాష్ట్రానికి రప్పించాలన్న ఒక సమాచారాన్ని కూడా ఇచ్చారు. దానికి సంబంధించి ఆయన పూర్తిస్థాయి కసరత్తు చేస్తున్నారు. మంచి పరిపాలన ఉన్న అనుభవం ఉన్న ఐఏఎస్లను తీసుకుంటే ఒక మంచి ఫలితాలు ఇవ్వచ్చు అన్న ఆలోచనలో మొత్తం ఉన్నట్టు టీఆర్ఎస్ అన్నట్టు తెలుస్తుంది. ఓవరాల్గా టీఆర్ఎస్ పార్టీలో చూసినట్టయితే మనం మొత్తానికైతే ఆయన ప్రతి సామాజిక వర్గానికి అంటే ప్రభుత్వం ఏర్పాటు కన్నా ముందే పూర్తి స్థాయిన కసరత్తు చేస్తున్నట్టు మాకు తెలుస్తుంది. కెమెరా పర్సన్ శ్యామ్తో రమేష్, YTV, హైదరాబాద్.